బ్రేకింగ్ న్యూస్ బళ్ళారిలో జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. మొత్తం 8 మందిని అనుమానితులుగా గుర్తించారు. మోడల్ హౌస్ దగ్గర ఈ 8 మంది రీల్స్ తీస్తుండగా ఘటన జరిగినట్టు నిర్ధారణ అయింది. రీల్స్ లో భాగంగా ఇద్దరు నిప్పు పెట్టగా అది కాస్త పెరిగి ఫైర్ యాక్సిడెంట్ గా మారిందంటున్నారు. 8 మందిలో 2 మేజర్లు కాగా మిగిలిన 6 జువెనల్ గా ఉన్నారు. విచారణలో యువకులు చెప్పిన సమాధానాలు సేకరించిన సాక్ష్యాధారాలు సరిపోయాయి. దీంతో చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నారు. బళ్ళారిలో జనార్దన్ రెడ్డి శ్రీరాములకు చెందిన కొత్త లేఅవుట్లోని మోడల్ హౌస్ కు నిప్పంటించారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇప్పటికే ఘటనా స్థలిని పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి ఘటనకు సంబంధించి మొత్తం 8 మందిని కూడా అనుమానితులుగా గుర్తించడం జరిగింది. వారిలో 2 మేజర్లు ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అలాగే 2 జువెనల్ గా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి యోగానంద్ సిద్ధంగా ఉన్నారు. యోగానంద్, చెప్పండి, బళ్ళారిలో జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్ కు సంబంధించిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? బళ్ళారిలో బ్యానర్ గలాట చెలరేక ముందు మరొక గలాట కూడా చోటు చేసుకుంది. ఏదైతే బ్యానర్ ఘటన అప్పుడు ఏదైతే కాల్పులు జరిగాయో నెల జరగక ముందు మరొక ఘటన ఏదైతే గాలి జాతరకు చెందిన ఫామ్ హౌస్ ను ఏదైతే ఒక జీస్టోర్ నిర్మించేందుకు ప్రయత్నిస్తారో ఆ ఫామ్ హౌస్ కూడా కాల్చివేయడం ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పని అంటూ కూడా, ముఖ్యంగా ఎమ్మెల్యే నారా భరత్ పని అంటూ కూడా గాలి సోమశేఖర్ రెడ్డి అయితే తమ్ముడు ఆరోపిస్తున్నారు. దీనిపై కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇందులో ఈ పోలీస్ కంప్లైంట్ సుమారుగా కాంగ్రెస్ కార్యకర్తలు 8 మందిని కూడా అదుపులోకి తీసుకుని తెలుస్తోంది. తెల్లవారుజామున సమయంలో జరగడంతో వెంటనే ఫైర్ సమాచారం నుంచి అప్పటికే కూడా ఈ గృహం అంతా కూడా పూర్తిగా కూడా కాలిపోయి ఉంది. దీంతో మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు అక్కడ చోటు చేసుకుంటూ పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేసి బళ్ళారిలో శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా కూడా పోలీసులు చర్యలు తీసుకుంటారు. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.